హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. నోములు, వ్రతాలు తదితర పూజా కార్యక్రమాల్లో కానీ, దేవాలయాల్లో జరిగే దైవ కార్యక్రమాల్లో కానీ కలశారాధన జరుగుతూ ఉంటుంది. రాగి చెంబు లేదా వెండి చెంబును కలశంగా ఉంచి దానికి పసుపు కొమ్ములు పెడతారు. ఆ కలశంలో కొంత నీరు పోసి అక్షింతలు, పసుపు, కుంకుమ, గంధం, పూలు వేస్తారు. కలశంపై మామిడాకులు చుట్టూ ఉండేలా పెట్టి వాటిపై కొబ్బరికాయను ఉంచుతారు. కొబ్బరికాయకు వస్త్రం చుట్టి పూజిస్తారు. ఇక పూజ అయిన తర్వాత ఈ కొబ్బరికాయను ఏం చేయాలనే సందేహం చాలా మందికి కలుగుతుంది. దేవాలయాల్లో అయితే ఇలా కలశానికి ఉపయోగించిన కొబ్బరికాయను పూర్ణాహుతికి వాడుతుంటారు. అదే ఇళ్లల్లో అయితే నీటి ప్రవాహంలో నిమజ్జనం చేయడం కానీ, అలా వీలు కాకపోతే దగ్గరలో ఏదైనా జలాశయాల్లో గాని నిమజ్జనం చేయవచ్చు. లేదంటే నోములు, వ్రతాల సమయంలో పీఠంపై గల బియ్యము బ్రాహ్మణులకు ఇస్తూ ఉంటాం కాబట్టి వాటితో పాటు కొబ్బరికాయను కూడా ఇవ్వడం వలన ఎలాంటి దోషం ఉండదని పండితులు చెప్తున్నారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.